ఏకాంత సేవ ఏంటే చాలా అందంగా ఉన్నావు, చాలా క్లారిటీగా ఉన్నావు, చాలా క్లియర్ గా ఉన్నావు. సెటప్ బాక్స్ పెట్టించారు కదా, ఇప్పుడు అందరు అందంగానే కనబడతారు. చూసారు కదా, ముడతలో ఉన్న మొహమైన క్లారిటీ కనిపించాలంటే మీరు కూడా సెటప్ బాక్స్ పెట్టించుకోండి. కప్పు టీ పట్రా. ఓకే. పెళ్ళే సంవత్సరం అయింది, ఇంకా టీ పెట్టడం రాలేదా నీకు? పెళ్ళే సంవత్సరం అయింది, పిల్లలు కట్టడానికి వచ్చారా నీకు? హలో హలో, ఎవరండి? నేను రా అమ్మని. అమెరికా అమ్మ నువ్వా? అంటే నీకు ఇండియాలో కూడా అమ్ముందా? నీ ఇండియా వచ్చేస్తున్నాను. అవునమ్మా. నా మనవడిని చూడడానికి. మనవడా మనవరాలా? 5 సంవత్సరాల క్రితం అమ్మ వస్తుంది. ఏం చెప్పాలి? అమ్మా మనోడమ్మా. అమ్మ వస్తుంది లక్ష్మి. దేనికి వస్తుంది? అంటే నా కొడుకుని చూడడానికి వస్తుంది. నీ కొడుక? నాకు పిల్లలే పుట్టలేదు. ఎక్కడరా నీ కొడుకు? అదే కొడుకు అని చెప్పి అబద్ధం చెప్పా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? దాన్ని నిజం చేద్దాం అనుకుంటున్నాం. దాన్ని నిజం చేద్దాం. వద్దే, మహేష్ బాబు ఆల్రెడీ చేస్తే నిజం. పెదవే పలికిన మాటల్లో తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. అమ్మా ఏం కావాలి నీకు? 1 రూపాయి. 10 రూపాయలు కూడా వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. అమ్మా ఓ పని చేద్దాం, బాబును దత్తత తీసుకుందామా? బాబుని దత్తత తీసుకుందా? నైస్ ఐడియా. ఇప్పుడు మనకి చిన్నపిల్లాడు దత్తత అంటే అదిగో. ఇందాకేమడిగావు? 1 రూపాయి అడిగాను. నీకు 10,000 ఇస్తా. అడుక్కుందాను కూడా నువ్వు 10,000 అంటున్నా, దరిద్ర మొక్క వేసుకొని. దానికోసం కదా 10,000 అడిగింది. నాకు పిల్లలు లేరు. పిల్లలేనని చెప్పకూడదు, నాకు మ్యాటర్ లేదని చెప్పాలి. అది కరెక్ట్ పాయింట్ చెప్పినావు. నాకు మీ కొడుకుని రెంట్కి ఇస్తే నేను ఒక 2 డేస్ ఇచ్చేస్తా. రెంట్ కొరకనే ఇవ్వను కదా. నీకు 10,000 ఇస్తా. పర్లేదు, 20,000 చేసుకోద్దాన్ని. సరే 20,000? 20,000 చీప్. ఓకే. నిమిషానికి ఏంటే అంత కాస్ట్ అయిపోయింది అప్పుడే? సరే సరే 20,000 తీసుకో. నాన్న చిట్టి ఇలా రా నాన్న. ఆడి పేరు నాన్న, బుజ్జి, చిట్టి కాదు. ఆడొచ్చుటి గాలిచ్చు తీరు. చుటిగాలి సుధీరా? అవును. లైట్ గా సేమ్ పోలికలు. ఎంత ముందు చుటిగాలి సుధీర్ ఎప్పుడే కలిసాడా? అవన్నీ ఇప్పుడు ఎందుకు? సేమ్ చుటిగాలి సుధీర్ కళ్ళు, ముక్కు, పన్ను మీద పన్ను. అవునా? సేమ్ పొట్ట. చుటిగాలి సుధీర్ ఎప్పుడు కలిసాడు నిన్ను? అంటే అది జోబుల చెక్ పోస్ట్ దగ్గర నేను అడుకుంటా అంటే 12 గంటలకి వచ్చాడు. వచ్చి రూపాయి ధర్మం చెయ్యండి అంటే ఇదిగో ఈయన ధర్మం చేసాడు. ఎత్తుకెత్తుకొద్దు, అమ్మలు వచ్చేస్తాను, బే త్వరగా టైం పడుతుంది. దా నాన్న, దా దా దా, బొమ్మలు ఆడిస్తా. నా కొడుకుని పట్టుకుని అలా అంటున్నావు, వాడు ఎవడనుకున్నావు? తుడ్డుగాలి కొడుకు. ఏం చేయాలి ఇప్పుడు? ఓ పని చేద్దాం. ఏంటి? నా క్యారెక్టర్ దాన్ని ఏమను. నీకు ద్రోహం చేయలేనే. నేను అన్నది దీంట్లోనే, దాంట్లో కాదు. ఏంటి అంటే ఇందాక ఎంత ఇచ్చాను? 10,000 ఇచ్చాను కదా. అవును. ఇంకో 10,000 ఇస్తాను. నువ్వు నా వైఫ్ కి యాడ్ చేయాలి. వైఫ్ కన్నా మా చుడ్డిగాళ్ళు చుద్దీరేమని అనుకుంటాడేమో నాన్న. ఆ చుట్టిగాళ్ళు చుద్దీరేమనుకోకుండా నేను చూసుకుంటాను. సరే అమ్మ వస్తుంది, కొంచెం జాతి ఆడించాం పక్కన. సరే. Al Pacino, what you want to tell me no? Del casino, welcome and they don't say no. Hip me no, Gucci kiss me no. ఎలా ఉన్నావమ్మా? నిన్ను పక్కన పెట్టాను. మనవాడి నీ మనడు అక్కడ ఉన్నాడు. ఊరక ఏంటలాగా పసికందుని పట్టుకొని? ఆడు పసికందులో కసికందులో ఉన్నాడు. ఎంత ముద్దుగా ఉన్నాడు. ఒరే రాంప్రసాద్, అచ్చం మీ నాన్న పోలికే. మా నాన్న ఇప్పుడు వచ్చాను ఇద్దరికి. మీ నాన్న పేరు చుట్టిగాళ్ళు చుద్దీరా? అవును, ఇంత కూడలేది. కోడలు ఇదో ఇవిడే.
కాంపిటీషన్ అన్నమాట. లేద్దాం లేద్దాం ఇప్పుడు జూబ్లీ చెక్ పద్ధతి నచ్చొచ్చి గాలి తీరుతా. లేదమ్మా ఈ రోజు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో అందులో బెగ్గర గడపలు ఇద్దరు కోళ్ళు నీ మనోడు. ఓహో అమ్మా ఇటు చూడు ఒకసారి. అచ్చ మహాలక్ష్మిలో ఉంది తెలుసా కోడలు. మహాలక్ష్మి టెంపుల్ దగ్గర కూడా అడుక్కుంటాను. ఇంతకు మీ ఊరేది మరి? మా ఊరంటే పొద్దున్న జూబ్లీ చెక్ పోస్ట్, తర్వాత మధ్యాహ్నం పంజాగుట్ట, సాయంత్రం నెక్లెస్ రోడ్డు. జూబ్లీ చెక్ పోస్ట్ పంజాగుట్ట నెక్లెస్ రోడ్ ఏంట్రా? అంటే వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. చెక్ పోస్ట్ దగ్గర పెద్దమ్మ, పంజాగుట్టలో పిన్ని, అక్కడ వచ్చి అందరూ ఉంటారు. అమ్మా అంటే పెద్ద ఫ్యామిలీ అన్నమాట. మామూలు ఫ్యామిలీ కాదు, అందరం కలిసి ఒక్కసారి అమ్మా అన్నా అంటే 1000 పదాలు పడిపోతాయి. ఏం అర్థం కావట్లేదు. అయ్యో ఆకలిస్తున్నట్టుగా నీకు? ఆకలేస్తుందమ్మా. వీడికి ఈ డైలాగ్ బాగా ఆకలి కుదరదు. నీ నానమ్మని రా పెరుగు. అలా చేస్తే ఎలా తింటాడు? ఇదిగోండి ఇక్కడ వెయ్యండి నాకు. ఏంటే 10,000 అయిపోద్ది చెయ్యట్టే. రాంప్రసాద్ ఏంట్రా బొచ్చులో ఏమంటుంది కొంగులో ఏమంటుంది అది? తిను చుట్టి కాళ్ళు తీరు కొడుకు మీద చెయ్యొస్తా నువ్వు. ఎంత ధైర్యం లేక. చూడా ఇటు రా నువ్వు ఆడుకుంది కానీ నా పండే నా పండే ఏంటమ్మా ఏంట్రా చిల్లర రూపుతో పడుకున్నాడు వాడు? అంటే మరి రోజు వచ్చిన కలెక్షన్ ఊపితే పడుకుంటారు. ఏంట్రా అది కోడలు మెడ అనుకుంటున్నావు? ఇంకేమనుకుంటున్నావు? ఒక బంగారు చైన్ లేదు ఏంటి? కోట్లు సంపాదిస్తావు ఏంట్రా? పని మనిషి ఉంది కదా ఇంట్లో, నగలు నట్రన్ని దాని మెల్ల వేసాడు మీ కొడుకు. దాని మీద ఏమండి కొడతారు? ఏమండి అంటున్నావేంటి? మరి ఏమన్నది? పట్టుకుని అవండి అంటే వెంట నా మీద చెయ్యొస్తా 10,000 ఇచ్చి తొందరగా. ఏంట్రా 10,000 ఏంట్రా? అంత ఈ నుంచి వచ్చింది. ఆడి గురించి ఏమనుకున్నా? వాడు వచ్చి గాలి తీరు కొడకాడు. చూడి గాలి చూద్దరు ఎవరు? గాలి తీరు తెలీదా నీకు? తెలీదు. ఎవరి పేరు చెప్పితే వద్దు వచ్చిన సంబంధాలు కూడా పోతాయి. అత్తమ్మ మీరు అమెరికాలో ఉన్నప్పుడు మా పెళ్లి అయిపోయింది. ఒక అత్తటా మేము ఎలా బతుకుతున్నాం మా సంసారం అంటే నీకు తెలియదు కదా. అందుకే మీ సమక్షంలో మా ఇద్దరికి పెళ్లి చేయండి. ఆ అమ్మాయి మళ్ళీ తాళి కట్టే. పెళ్ళేంట్రా? నా మొగుడు మా అత్తను పట్టుకుని కొడతా తాళి కట్టడం కాదమ్మా. ఆడెవడ కొడుకు తెలుసా? గాలి ఇచ్చి దీర్ కొడుకు. ఆడెవడో తెలుసా? ఆడు చాలా డేంజర్. సెన్సర్ ఆన్ చూసి పుట్టింది. తండ్రి లేని కొడుకు అయిపోయాడు. ఆడు ఎక్కడ పడితే అక్కడ ఎత్తనాలు చల్లేస్తే ఎవడు కొంటాడు? తండ్రి నా తండ్రి ఎంత పని అయిపోయిందిరా తండ్రి.
మనిషి అన్న తర్వాత ఫస్ట్ ఆదిమానవుల్లో పుడతాడు, దాని తర్వాత మనిషిలా మారుతాడు, దాని తర్వాత సుడిగాలి సుధీర్ అవుతాడు. సుడిగాలి సుధీర్ అంటే దేవుడు. ఓకే ఓకే, నాకు మొత్తం వచ్చేసింది, నాకు అర్థమైపోయింది, నేను మనిషిలా మారిపోయాను. ఇప్పుడు మీకు నేను ట్రైనింగ్ ఇస్తాను. రండి రండి రండి. సూపర్, నీకు రిలేషన్స్ వచ్చేసినాయి. రిలేషన్స్ అర్థమైపోయినాయి. మన అర్జెంట్గా అక్కడ రాళ్ళు తీసుకోండి. ఏం చేస్తున్నావు? చెప్పమా కాదు, కుట్టు కుట్టు, అది వాడు కొడతాడు చూడు. చిచ్చి, నీ దగ్గర లైట్ వస్తే నీ దగ్గర లైట్ ఇస్తే పర్లేదు కానీ మేము తీసి వచ్చింది. మీకు ఇప్పుడు ఒక పద్యం చెప్తాను. పద్యం యాస్టీస్ కానీ చెప్పినట్టు పాడండి. ఎడబట్టాడు కొట్టతారు బాబు. ఆకలేస్తే అన్నం పెడతా, అరిచొస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా, చిన్నోడా నిలువవే ఈ ఫీలింగ్ ని జాలి అంటారు. జాలి. జాలేస్తే సహాయం చేయాలి. నేను చేస్తా. నువ్వు నేను మీరు సహాయం చేయకూడదు. గురుని గురించి చూసిన నువ్వు వెళ్ళిపో. వీళ్ళు మంచోడు కాదు, నాలుగు గదేళ్ళు. అది కాదు గురుగారు, అమ్మాయిని చూడగానే ఎందుకు అలా అనిపించింది? అమ్మాయిని చూడగానే అనిపిస్తుంది, ఎందుకంటే మీరు నా శిష్యుడు కదా. అమ్మా కాఫీ. అప్పుడే తలారిందా? మమ్మీ మజ్జిగ. హ్యాంగ్ ఓవర్ దిగాలి సార్. ఒప్పుకుంటాడు. సుధీర్, అరే ఆటో. అరే సన్నీ 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 ఏం పేరు చెప్పు. అరే మన సీన్ గా. అమ్మో సీన్ నువ్వు. నా కొడక. ఈ గెటప్ ఏంటి? ఏంటి మనం? అరే మనం మళ్ళీ పుట్టారా? మళ్ళీ పుట్టడు ఏంట్రా? అంటే యోగాంతం అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ మానవ జాతి పుట్టింది అనమాట. పుట్టడంతో మనం ముగ్గురం ఫస్ట్ పుట్టారా? మనం ఒకసారి పుట్టామా గ్రేట్, మళ్ళీ రెండోసారి పుట్టామా దరిద్రం. అంటే మనం యుగ పురుషులు. ఆ సంతకి పురుషులమో కాదో మనం. పురుషులవే. అరే పురుషులే. యుగంతో పాటు మనం పుట్టా. మన ముగ్గురువే. అవును, ఇంకెవరు లేరు. లేరురా. అంటే ఇప్పుడు ఏం చెప్పు, ఏం చేయి. అంటే మన ముగ్గురు ఉన్నాం కదా, ఇంక వేరే వాళ్ళు ఎవరు ఉంటే మనకి దేనికోసం? ఫ్రెండ్షిప్. అంటే ఎవరు పుట్టాలి? ఎవరు పుట్టాలి నీకు? కాదురా, అంటే అంటే మనతో పాటు ఎవరైనా లేడీస్ కూడా. అమెరికన్ ఈగల్ అండర్ వేరు మామూలుగా ఉండేది కదా సెటప్. ఏంటి వడ్లు ఏంటి? అరే బ్రాండెడ్ అయినా? బ్రాండెడ్ అంటే ఏ బ్రాండ్? ట్యాగులు చూసుకుంటారు వెనకాల ఉంటాయి చూడండి. ట్యాగులు చూడండి. అప్పుడు అలాగే ఎగిరాడు, ఇప్పుడు అలాగే ఎగురుతున్నాడు. అవునరా, నువ్వు ఎలా చచ్చిపోయారా? ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక పెద్ద బ్రిడ్జ్ మేంచి వాటర్ ఫాల్స్ లో దూకేశాను రా. అదేంట్రా, నీకు ఈత వచ్చు కదా? నాకేదో కింద వాటర్ లేదు, తర్వాత తెలిసింది.
నువ్వెలా చచ్చిపోయావు? ఏముందిరా అందరూ నువ్వు ఆస్కార్ రావాలరా గెటప్ ప్లేస్ ఆస్కార్ రావాలన్నారు. ఎన్నో గెటప్ ప్లేస్ ఆస్కార్ రాలా, అందుకే శవం గెటప్ బాగుంటది కానీ శవం గెటప్ వేసా. శవం గట్టంలోనే నువ్వెలా చచ్చిపోయారా? హార్ట్ అటాక్ వచ్చిందిరా. అరే హార్ట్ అటాక్ చచ్చిపోయావా? లేదు అప్పుడు చచ్చిపోవాలి, హాస్పిటల్ అడ్మిట్ చేశారు. హాస్పిటల్ చచ్చిపోయావా? హాస్పిటల్లో చావలా, చచ్చిపోదాం అని చెప్పి ఇంకెందుకు లేదు బ్రతకని చెప్పి ఆక్సిజన్ మార్క్స్ తీసా. అయ్యో అప్పుడు చచ్చిపోయి ఉంటావు. అప్పుడు కూడా చావలా. మరి ఆ తర్వాత డిశ్చార్జ్ ఇంటికి వచ్చారా, ఇంటికి వచ్చాక హెయిర్ ఫాల్ అవుతుందని బెంగతో చచ్చిపోయారా. అంటే నాకు ఉండేది అది ఒకటి కదా, అందం ఇంకేం లేదు కదా, అది కూడా పోతుందని. అరే మర్చిపోయారు మేము అడుగుదాం. ఇప్పుడు మళ్ళీ మనం ఎలాగైనా జబర్దస్త్ చేయాలి, మళ్ళీ టీమ్ లీడర్ నేనే చేస్తాను. యాక్చువల్లీ అరే ఇగో ఈసారి అరే చెప్పు కామెడీ చెప్తే టీమ్ లీడర్ మళ్ళీ ఆడి చేస్తారట. అరే మన దేవుళ్ళని కడవాలరా ఫస్ట్. ఎవర్రా? రోజా గారు, నాగబాబు గారు. ఎక్కడ కొన్నాడు రెడ్ బిస్కెట్లు? అందుకే నా మళ్ళీ టీమ్ లీడర్ నువ్వే చేద్దాం అనుకుంటున్నావు. అరే 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 నేను గెటప్ ప్లేస్ కష్టపడతారా, ఈసారి మనం టీం బాగా చేసి. ఏడుపు అప్పుడు లేదు కానీ ఇప్పుడు గెటప్ వేస్తాను రా, ఇప్పుడు బాగా చేస్తాను. అప్పుడు ఏడ్చావు ఎప్పుడైనా? ఏమన్నాడు రా కష్టపడతావా? నువ్వు శనివారం ఆదివారం పబ్బుల్లో కష్టపడడం తప్ప ఎప్పుడైనా స్కిట్ కష్టపడ్డారా నువ్వు? ఎప్పుడైనా బెడ్రూమ్ లో కష్టపడ్డాం కానీ ఎప్పుడైనా స్టేజ్ మీద కష్టపడ్డారు నువ్వు? ఎప్పుడైనా కష్టపడ్డారా నువ్వు? ఇలా చేస్తే మమ్మల్ని టీంలో తీసుకొని రా. ఏకాంతంలో ఉన్నావు, నీకు అర్థం. ఏకాంతంలో ఉన్నాం మనం. నువ్వు ఎంతకన్నా ఎక్కువ ఎక్స్ప్రెస్ ఇవ్వాలి కానీ వెళ్ళిపో. నువ్వెక్కడరా? సరే వేస్తా వేస్తా వేస్తారు. ఏ రష్మి ఇప్పుడు వద్దు. రష్మి నీకే చెప్పేది ప్లీజ్ నా మాట. బా కళ ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, రష్మికి పెళ్లి సెట్ అయిందంట, ఇన్విటేషన్ ఇద్దామని వచ్చింది. నీ పెళ్లి తర్వాత ఎందుకు కంగారు, ఇప్పుడు అప్పుడే కొన్నాళ్ళు లాగొచ్చు కదా, తర్వాత చేసుకోవచ్చు కదా అని చెప్పను. పెద్దానికి ఓ చూసేస్తారు నాకు ఏదో చేస్తున్నట్టు, నా మీదే ఉంటాయి కళ్ళన్నీ. నువ్వు పెద్ద అందగాడు అని ఫీల్ అయిపోతున్నారు. హలో అరే సుధీర్, రే రమేష్ 1 వీక్ లో వస్తాను, వారం అయింది ఇంకా రాలా. ఊర్లో తాతగారు చనిపోయారా? ఏంటి తాతగారు చనిపోయారా? తాతగారు చనిపోయారా? రే ఏడద్దురా, మా అమ్మ ఎలా ఉంది? మా అమ్మ తాతను చంపేసింది. నీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటి? మా ఫ్రెండ్ ఒకడు ఊరు నుంచి వస్తున్నాడు రా, ఆడికి 2 days ఇంటర్వ్యూ ఉంది. ఓకే, ఆడి ఇంట్లో ఉంటాడు మన రూమ్ లో, ఆడి ఇంటర్వ్యూ చూసుకుని వెళ్ళిపోతాడు. ఓకేనా? సరే సరే ఓకే అలాగే రా. దొంగ దొంగ వచ్చాడే అన్ని దోచుకుపోతాడే. ఎంతసేపు వచ్చి రమేష్ ఫోన్ చేశాడు వస్తామని చెప్పాడు, ఇంటర్వ్యూ ఉందంటగా. 2 రోజులే ఉండాలి, ఎక్కువ రోజులు ఉంటే కుదరదు, అర్థమైందా? సురేష్ కదా, ఎందుకన్నా మంచిది ఒకసారి టెస్ట్ చేస్తే. నీ పేరేంటి? సురేష్. ఎవరు పంపించారు? రమేష్. దేనికి వచ్చావు? ఇంటర్వ్యూకి వచ్చాను. టిఫిన్ చేసావా? చేయలేదు. చేస్తావా? చేస్తాను. చెయ్యి, మరి నాకేం చెప్తావు? నేను బయటకు వెళ్తా టిఫిన్ చేయడానికి, లోపల టిఫిన్ చేసే. సార్ నమస్తే సుధీర్ గారు. ఎవరు నువ్వు? ఇప్పుడు రమేష్ ఫోన్ చేశారు కదా, నా పేరు సురేష్, ఇంటర్వ్యూకి వచ్చాను, 2 days ఉంటా అన్నాను కదా. రమేష్. సురేష్. సురేష్. సుధీర్. సుధీర్. బాగానండి. ఏం సంగతులు? ఏం లేవండి. రమేష్ మంచి ఫ్రెండ్ నాకు. చాలా చెప్పండి, మీరు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అడు కదా. ఏం చెప్పాడు నా గురించి? మీరు వైజాగ్ కదా? అది వైజాగ్ అది నాది. చాలా రోజులు అయిపోయింది కదా, గ్యాప్ వచ్చింది, ఎందుకు మర్చిపో. విప్రోలో జాబ్ అటు కదా మీది? విప్రో చేస్తాను. ఎంత వస్తుంది సాలరీకి? ఇంకేం చెప్పండి నా గురించి? మీరు తాగే బ్రాండ్ కూడా నాకు తెలుసు. ఏం బ్రాండ్? ఇద్దరు ఉన్నాక చెవులో చెప్తేందుకు, బయట చెప్పి సెన్సార్ కదా. ఇంకేం చెప్పండి నా గురించి? రీసెంట్ గా మీకు కీర్తికి లవ్ బ్రేకప్ అయి చాలా బాధలు ఉన్నాను చెప్పానండి. ఎందుకు అయిపోయింది అలాగా? మీలో వచ్చి అడుగుతారేంటండి? అమ్మాయిలు ఏం చేస్తా తెలియదు కదా, అందుకే కన్ఫ్యూజన్ ఉంటాను. సరే టిఫిన్ చేసావా? తెలియదండి. చేస్తావా? చేస్తానండి. సరే 2000. 2000? ఈ మాత్రం చెప్పరాడు రమేష్ గారికి, ఇదే తలగాను పాడికి 2000 చెప్పరాడు. చెప్పు రమేష్ గారు. చెప్పండి గుర్తు 2000 దేనికండి? టిఫిన్ చేయవా? 2000 టిఫిన్ కా? చట్నీ వద్దాం మరి నీకు. గబ్బర్ సింగ్, గబ్బర్ సింగ్. నువ్వు ఎన్నపడి వచ్చా? స్నానం చేసావా? స్నానం చేశానండి. బ్రష్ చేసావా? బ్రష్ చేయలేదు. బ్రష్ చేయి.
ఏంటి అంత యాక్ట్ చేస్తున్నావు? మీ గురించి మొత్తం రమేష్ గారు చెప్పారు సార్. ఆడొకడు అన్ని చెప్పేస్తాడు. ఏం చెప్పాడు? మీ వైజాగ్ అని చెప్పాడు. వైజాగ్ చెప్తాడు. ఇంకా చెప్పాడు? మీరు తాగే బ్రాండ్ చెప్పాడు సార్. ఏం చెప్పాడు? నేను చెవులో చెప్తాను. ఏ చెవులో చెప్పావు? సెన్సార్ కదా సార్. కానీ ఒక బాధాకర విషయం చెప్పాడు సార్. ఏంటిది? కీర్తికి మీకు బ్రేకప్ అయిపోయిందంట కదా సార్. ఏం చేస్తాడు ఆ టైంలో అనుకోకుండా? మనిషికి రాకపోతే సుధీర్ గడికి వస్తాయి సార్. సార్ దీనికి లాక్ లేదు సార్. దీనికి ఇది ఇలా కదరా, ఇలా తీయాలి. ఏంటి లోపల సౌండ్? ఏంటి ఆ సౌండ్? అంటే ఫ్రెండ్ కూడా వచ్చాడు సార్. అదే నిన్న వచ్చినప్పుడు ఎవరు లేదు అంటే మీరు బయటకు వెళ్తారు వచ్చారు సార్. ఏంట్రా ఎవడు పడతాడు వచ్చేస్తాడు రూమ్ కి? నువ్వు వచ్చాడు, వాడు వచ్చాడు, ఎవడు పడతాడు తీసుకొచ్చాడు. రమేష్ గారు చెప్పారు సార్ మీరు చాలా బిగ్ హార్ట్, ప్రతి ఒడికి హెల్ప్ చేస్తాడని ప్రతి చెప్పాడు సార్ రమేష్ నాకు. మీరు సూపర్ సార్. ఆడే ఫోన్ రమేష్ గారు. రమేష్ చెప్పరా, మీ వాడు వచ్చాడు, మీ వాడితో పాటు. ఒక్క నిమిషం సార్, ఒకసారి పని చేసి మాట్లాడే. నేను లోపలికి వస్తాను లోపు. రమేష్ అరే రమేష్ వచ్చాడు రూమ్ కి. నీ ఫ్రెండ్ బాగా చూసుకుంటున్నాడు రా, చాలా మంచివాడు రా. 2000 తీసుకున్నాడు అంతే టిఫిన్ కి. మరతా ఇంకోండి మీతో మాడతా. ఫ్రెండ్ కూడా వచ్చాడు ఇక్కడికి. ఆడితో కొంచెం జాగ్రత్తగా ఉండు. మీ ఇద్దరు కలిసి ఉండాలి. అర్థమైందా? ఆడి దేనికి వచ్చాడు? ఆడు సేమ్ ఇంటర్వ్యూకి వచ్చాడు. ఓకే ఓకే అర్థమైందా? సరే సరే. ఫ్రెండ్ ఓకే ఓకే. మీరేనా? మీరేనా? ఎవరా ఫోన్? రమేష్. రమేషా? రమేష్ గారు మాట ఫోన్ చేస్తాడు. ఏందిరే రమేష్ చెప్పరా. రమేష్ ఇది తెలుసా? తెలిసింది. ఎలాగా? ఇప్పుడు నేను రమేష్ ఏమవుతాను? ఫ్రెండ్ అవుతాడు. నాకేమవుతాడు? ఫ్రెండ్ అవుతాడు. నాకు ఆడ ఫ్రెండ్ వీడు ఆడ ఫ్రెండే కదా. ఇదిగోనే ఇది మాట్లాడంటే మాట్లాడు. రమేష్ చెప్పరా. ఏంటి ఇది కూడా రమేష్ తెలుసా? నాకు రమేష్ తెలుసు కదా, నాకు ఫ్రెండే కదా. అవును. ఈ నాకేమవుతాడు? ఫ్రెండ్. ఆడ ఫ్రెండ్ అయినప్పుడు ఫ్రెండే కదా. ఇంకా ఇది మాట్లాడతాడు. సరే ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి బట్టలు చదువుకొస్తాను. సరే 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 వెళ్ళు చదువుకుంటారు త్వరగా. కాదే ఎక్కడ ఇంటర్వ్యూ? ఎవరు? రమేష్. ఏంట్రా పర్సనల్ ఫోన్ చేస్తావు? ఎవరు కట్ చేశాడు? నేను కట్ చేయాలా? నీ ఫ్రెండ్ కట్ చేశాడు సురేష్ గారు. కావాలంటే అన్న అడుగు. ఇగో మాట్లాడు. అంటే మాట్లాడాలంటే ఏంటి మాట్లాడుతూ లోపలికి వెళ్ళి మాట్లాడు. ఇక్కడ మాట్లాడచ్చు కదా. మాట్లాడు ఎక్కడ? రమేష్ చెప్పరా. చాలా బాగుంది ఆ రూమ్ అంతా, చాలా హ్యాపీగా ఉంది. హాస్పిటాలిటీ అదిరిపోయింది. నాకు తెలిసిపోయింది నువ్వు మెమిక్ ఆర్టిస్ట్ కదా. రమేష్ చెప్పరా. ఓకే ఓకే సరే డన్. ఎరా ఎలా చేశాడు మీరు మెమిక్రీ? మెమిక్రీ వచ్చా? అదిరిపోయింది కదా. ఎలా ఉంది మెమిక్రీ? ఏమనుకున్నా మరి చింపేస్తా. ఇంకా ఇస్తాను మాట్లాడు. ఊరుగా. అరే రమేష్ నువ్వు ఫోన్ పెట్టరా, మా ఫ్రెండ్ కూడా వస్తాడు. అందరూ పార్టీ మూడ్ లో ఉన్నాం, ఇప్పుడు డిస్టర్బ్ చేద్దు. బాయ్. సుధీర్ బాగున్నావా? అరే ముక్కు ఏంట్రా పెరిగినట్టుంది. ఏంటి ముక్కే? మన ఫ్రెండ్స్ రా. మన రమేష్ గారు ఉన్నాడు కదా. మా రమేష్ గారు ఫ్రెండ్స్. ఎవరు ఫ్రెండ్స్? ఇద్దరు చేయగానే. అదే ఇద్దరు ఫ్రెండ్స్ రే. నేనంటే నువ్వు ఫ్రెండే, నాకు ఫ్రెండ్వి. అవునా? నేను వాళ్ళకి ఏమవుతాను? నువ్వు నా ఫ్రెండ్ ఎప్పుడు వాళ్ళకి ఏమవుతావు? ఫ్రెండ్. అందరూ రమేష్ ఫ్రెండ్స్. అరే రమేష్ గారి ఫోన్ రా. లేదు వాడు. రమేష్ మీ అందరూ పార్టీలో ఉన్నారా? మళ్ళీ చేస్తా. బాయ్. అరే ముక్కు చెప్పాలరా. ఏంటి? మన బ్యాచ్ నువ్వు ఒక్కడో అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ అని చెప్పారంట కదా. నీకన్నా అద్భుతమైన మిమిక్రీ ఆర్టిస్ట్ చూసానే వాళ్ళ. ఎవరు అతను? సురేష్. సురేష్ నేనండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్సే మారిపోతున్నారు, పేర్లు మారితే పెద్ద. ఇద్దరు పేరు సురేష్. నీకు ఎక్కేసింది ఒకే పెక్కి. అయిపోతున్నారా? ఏమండి మీరు మిమిక్రీ బాగా చేస్తారు కదా? అవునండి. ఒక వాయిస్ చేయండి. నించండి, బాడీ లాంగ్వేజ్. నాకన్నా బాగా చేస్తారు మీరు. మీరు నాకన్నా బాగా చేస్తారా? చూస్తాను. చూడు చౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తల దించుకుని వెళ్తాం, లేకపోతే ఇక్కడ నుంచి తల తీసుకురా. మామూలు కాదు. సుధీర్ గారు చింపేశారండి మీరు. ఎవరైతే ఏంటి ఇప్పుడు ఫ్రెండ్స్ అన్నాక ఇప్పుడు నేను ఒకటి చేస్తాను. ఎప్పుడు చేసేది పింద
పొందై పొలవానికి వచ్చింది, నా ఆకలి తీర్చే వయసు నీకొచ్చింది. బదలబ్బమాలి బదలా, గొర్రెని కసినట్టు కస్తమ్మాలే. సూపర్ సూపర్. ఎర్ర సైన్యం సినిమాలోని ఆర్ నారాయణమూర్తి గారి డైలాగ్ ఇది. నువ్వు ఇంకో వాయిస్ చేయి. ఇంకో వాయిస్ చేయాలంటే నీకు చెప్తా, నేర్పిస్తాను. బాత్రూమ్కి వెళ్ళి నేర్పిస్తాను. బాత్రూమ్కి ఎందుకు ఇక్కడ నేర్పించవచ్చు? ఎందుకంటే రీసౌండ్ బాగా వస్తుంది కదా. ఇంకో ఇవన్నీ టెంపో రీసౌండ్. సుధీర్ బైక్ మిమిక్రీ వచ్చి నాకు తెలియదండి. ఇంకో మామూలు రైతు రాస్తాడు మిమిక్రీ వాడు, మామూలు చెట్ల. నేర్చుకున్నాడా? మీ ఓడి దగ్గర నేను ఓడిపోయినాయా? ఏం మిమిక్రీ ఆర్టిస్ట్ అయ్యా? మిమిక్రీ చేస్తే ఆవిడ స్రోత పడిపోతాడా? ఏడాడు ఎందుకే స్రోత పడు, శ్రోత పడిపోయాడా? మన పార్టీ కంటిన్యూ చేద్దాం. ఆడు వచ్చేస్తాలే. మాట అండి, ఫ్రెండ్ స్రోత పడిపోయాడు కదా, యాజ్ ఎ ఫ్రెండ్ గా మనం లేపాలి, వాటర్ పోసి లేపాలి. మీరు రండి చెప్తాను. అరే ముఖేష్, ముఖేష్ ఏరా నువ్వు నేర్చుకుంటా మిమిక్రీ? లేపుతా ఉంటా అన్నాడు. సురేష్ ఏంటిది? అరే ముగ్గురుంటే భయపడతాను, ఒక్కడుంటే ఎందుకు భయపడతాను? మరి టూ మచ్ చేస్తాను. భయపడటం ఏంటి? ఇంకా రాలేదు ఫ్రెండ్షిప్ లో నుంచి బయటికి. సురేష్ వాళ్ళిద్దరు ఇందాక ఎలా పడిపోయారు తెలుసా? ఎలా పడిపోయారు? దేని పడిపోయారు? మిమిక్రీ చేస్తా ఉండగా ఏదైనా వాయిస్. The relationship between artist and a director should be like fish and water, but not like a fish and fisherman. కనిపించే 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి 10 రూపాయలు అయితే కనిపించే 4వ సింహేరా ఈ పోలీస్. ఓహో మైండ్ దొబ్బింది. మీరేంటి ఇక్కడ ఉన్నారు? ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నా, టైం అయిపోయింది. ఇది ఎయిర్పోర్టా? నేను రైల్వే స్టేషన్ వచ్చానే. పాఠముంది మ్యాటని ఆట ఉంది దేనికో ఓటు చెప్పరా. హిస్టరీ లెక్చర్ ఉంది మిస్టరీ పిక్చర్ ఉంది సోదరా ఏది బెస్ట్ రా. జగడా ఏం చేస్తున్నారా? మన కాలేజ్ బెంచీలు గట్టిగా ఉండలేదో ఎక్కి టెస్ట్ చేసి సార్, చాలా గట్టిగా ఉన్నాయి. ఏంటి సార్ కొడతారు? రాను అదే నీ పళ్ళు గట్టిగా ఉన్నట్టు చేసేసాను అంతే. ఎదొకటి అడద్దా, నేను ఒకప్పుడు స్టూడెంట్ నే, మీ రేంజ్ నుంచి రేంజ్కి వచ్చి అర్థమైందా? అప్పుడు మనం కూడా అల్లరి చేసేవాళ్ళమే. మీరు కూడా అప్పట్లో అల్లరే? మన అల్లరి మీలా కాదు, రచ్చ చేసేవాడిని, కానీ మన అల్లరి చేసిన ఎవరికి తెలియకూడదు సార్. అందుకనే సండే పూట కాలేజ్కి వెళ్ళి చేసేవాడిని, ఎవరు ఉండేవారు కాదు కదా. మనం లెక్చరర్స్ డౌట్స్ అడితే వాళ్ళే చెప్పలేకపోయారు. డౌట్స్ అడితే చెప్పలేకపోయారా? ఎందుకు సార్? ఫిజిక్స్ సార్ కి కెమిస్ట్రీ డౌట్ అడిగేవాడిని, కెమిస్ట్రీ సార్ ఫిజిక్స్ డౌట్ అడిగేవాడిని. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆ వయసులో మరి అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ సిగ్గేస్తుంది. మన పక్క కాలేజీలోని మన కాలేజీలో అంటే బాగా చులకన అయిపోయింది సార్. ఏం చేశారా? అందుకే నేను వెళ్ళి మంచి ఛాలెంజ్ ఇచ్చి వచ్చా. అద్దరా, ఏ ఛాలెంజ్ చేశారా? అక్కడ ఉన్న కాలేజ్ అమ్మాయిలందరూ దమ్ముంటే నన్ను వచ్చి ముద్దు పెట్టుకోమన్నా. పదా క్లాస్ కి అటెండెన్స్ తీసుకుంటున్నాను. రోల్ నెంబర్ 1 ప్రెజెంట్ సార్. రోల్ నెంబర్ 2 సార్ ఒక్క నిమిషం ఇప్పుడే వాట్సాప్ చేసాడు వచ్చేస్తానంట, మీరు టిక్ పెట్టండి పంపిస్తా. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న వాట్సాప్ చేసాడు వచ్చేస్తానంట, మీరు టిక్ పెట్టండి పంపిస్తా. రోల్ నెంబర్ 3 రోల్ నెంబర్ 4 ప్రెజెంట్ సార్. నువ్వేరా లాస్ట్ 3 డేస్ కాలేజ్ రాలేదు? మా తాత గతం మర్చిపోయాడు సార్. దాన్ని నువ్వేం చేస్తారా? ఇంట్లో అందరూ ఒకటి ఏడుస్తున్నారు సార్, అందుకే. మీ తాత పోలేదు కదా, జస్ట్ గతం కదా మర్చిపోయాడు. దరిద్రుడు 2 రోజులు రిజిస్ట్రేషన్ పెట్టుకుని గతం మర్చిపోయాను అంటున్నాడు సార్. పేరు గుర్తులేదా? పేరు గుర్తు రావట్లేదంట. మా డాక్టర్ చూపించాల్సింది కదా. చూపించాను సార్, మెడిసిన్స్ ఇచ్చాడు, 10 రోజులు వాడితే గతం గుర్తొస్తుందంట. రాకపోతే మళ్ళీ బార్సల్ వేసి పేరు పెట్టమన్నాడు సార్. నోటీస్, మన కాలేజ్ ఫెస్ట్ అంట, సో మీలో ఎవరైనా కల్చరల్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలంటే పార్టిసిపేట్ చేయొచ్చు. సార్ నేను చేస్తా సార్. సూపర్ రా, ఏం చేద్దాం అనుకుంటున్నావు? సార్ డాన్స్ చేస్తా సార్. సూపర్ ఏ పాటకేస్తారా? రగులుతోంది మొదలై కదా బుష్, అది ఆడపోం నేను మోగపోం. నేను వచ్చి బోరోదాలా పక్కెళ్ళు. సార్ లెసన్ స్టార్ట్ చేస్తున్నాను.
తీయనిది ఈ చిరుగాలి మనసైనది నన్నే చూస్తా సంపే అంతే. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరు? మీ పేరేంటమ్మా? సిగ్గుపడ్డ పేరు చెప్పు. ఇలా కాదు కానీ కొత్తగా జాయిన్ అయ్యారా? రిసిప్ట్ ఏది? ఇదేంటమ్మా నీ పేరు? ఏంటి సార్, ఏంటి అమ్మాయి పేరు? అమ్మాయి పేరే? రండి లోపల రండి. నైస్ నేమ్. మీ మమ్మీ పేరు ఏం పేరమ్మా? చెప్పండి. మమ్మీ పేరు చెప్పు. చెప్పండి. మా అమ్మ పేరు అదేనండి. సడన్ గా హాఫ్ కాలేజ్ జాయిన్ అయ్యేంటమ్మా? నా పాత కాలేజ్ వాళ్ళు క్లోజ్ చేసేసారు. ఎందుకు? యాక్చువల్లీ అందరు నాకు ప్రపోజ్ చేశారు, నేను నో అని చెప్పాను. అందరూ సూసైడ్ చేసుకున్నారు. ఫస్ట్ టైం వచ్చాం కదా ఈరోజు క్లాస్ కన్నా ముందు. లెక్చరర్ ఎక్కువ స్పందిస్తున్నాడు ఏంటి? సరదాగా మనం అందరం ఈరోజు క్లాసెస్ ఆపేసి మన హాబీస్ ఏంటో తెలుసుకుందాం. అది నా హాబీస్ మార్నింగ్ లగ్గానే జిమ్ చేస్తాను, పాటలు వింటుంటాను, బుక్స్ చదువుతుంటాను. ఏరా నీ హాబీస్ ఏంటి? పబ్కి వెళ్తా సార్. పబ్కి వెళ్తా సార్. మిమ్మల్ని ఒకసారి నించుంటే. నీ హాబీస్ ఏంటమ్మా? ఏదో చెప్తున్నట్లు ఉంది కానీ అర్థం అవట్లేదురా. ఎలాగో వచ్చారు కాబట్టి సరదాగా రెండు జనరల్ క్వశ్చన్స్ అడుగుతుంది. చెప్పండి, న్యూటన్ లా గురించి మీకేం తెలుసా? నాకు తెలియదండి. కరెంట్ ఎవరు కనిపెట్టారు తెలుసా నీకు? ఐ హేట్ కరెంట్ కనిపెట్టినాడు అండి. ఎందుకండి? యాక్చువల్ గా మా ఇంటికి ఎక్కువ కరెంట్ బిల్ వచ్చేదండి అప్పట్లో. మా అమ్మ నాన్న కరెంట్ బిల్ కట్టలేకపోయేవాళ్ళండి. అయ్యో. సో దట్స్ ద రీజన్ ఐ హేట్ కరెంట్ కనిపెట్టినాడు. నేను చెప్పరా, ఫోన్ ఎవరు కనిపెట్టారా? నాకు ఫోన్ బిల్ ఎక్కువ వచ్చేది సార్. నేను కూడా ఐ హేట్ ఫోన్ కనిపెట్టినాడు. దేవుడా. కూర్చోండి. ఎవడరా లోల్ పంపించారండి? నన్ను దా అన్నావా? నిన్ను కాదు, ఆ అది నా భార్య, నేను కట్టుకున్న భార్య. ఎక్కడికి తీసుకెళ్తానండి? ఇంటికా నాకు స్టఫ్ వేస్తారు, అన్నం ఊరు అంటారు. చెప్పు, నువ్వు స్టఫ్ వేస్తావా? నువ్వు అన్నం వండుతావా? నువ్వు సంసారం చేస్తావా? ఉత్తర బాబు నీ వల్ల అవుతుంది. ఉత్తర బాబు నీ వల్ల అవుతుంది. ఏం చెప్పారండి? మాట్లాడరా బాబు అసలు. నువ్వు బయటికి వెళ్ళిపో. బయటికి వెళ్ళేది కాలేజ్ టైం అయిపోయింది. భార్య పంపించండి. భార్య పంపించబోతే ఇక్కడికి వెళ్ళా నేను. ఏం చెప్తున్నారండి? అలా కామ్ అయిపోతున్నాడు. ఓ సిద్ధిని వేషాలో మామూలే అసలు కాదు. ఒక్క అరగంట ఉండండి సార్, క్లాస్ అయిపోతే పంపించేస్తాను సార్. తొందరగా పంపించు. నాకు చిన్న ఛాన్స్ ఏంటి సార్? దేనికిరా? మాట్లాడాలి. నాకు అర్థమైంది, నీకు అది నచ్చింది అంతేగా? నాకు కూడా నచ్చింది. ఫస్ట్ సరే, నా భార్య మీద చేస్తే మామూలు ఉండదు. వేరే మీద నువ్వు చేయొచ్చా? అందరూ జాగ్రత్తగా వినండి. ఐ డోంట్ వాంట్ ద డ్రింకర్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్. ఐ లైక్ ది గర్ల్ ఇన్ దిస్ క్లాస్ అండ్ షీ ఇస్ వేరింగ్ a red color dress and people there will be lot ఏమని చూస్తాం అర్జున్ రెడ్డి, అర్థమైందా? మామూలు ఉండదు నీకు. ఒకసారి ఏం చెప్పారు మాకు చెప్పొచ్చు కదండి. క్లాస్ స్టార్ట్ చేయరా? ఇది మీకోసం
క్లాస్. ఇక్కడ నుంచి మనకి అమీర్పేట 9 కిలోమీటర్స్ అండి. సో అక్కడ నుంచి మనం పంచగొట్ట 8 వేసుకున్నాం అనుకోండి, అలా స్ట్రైట్ వెళ్తే లకిడి కపుల్ దగ్గర మనకి 67 నెంబర్ బస్ ఎక్కుతాం. మనం ఎక్కిన తర్వాత అక్కడ నుంచి మనం డైరెక్ట్ గా మనం సికింద్రాబాద్ వెళ్ళాలంటే 111 బస్ ఎక్కాలి. ఫోన్ నంబర్. దిస్ ఈస్ మై ఫోన్. ఫోన్ తీరా. మీకెళ్ళి వచ్చింది సార్. నీ నెంబర్ చెప్తే నీ నెంబర్ రాకుండా పక్కన నెంబర్ రావులే. ఇది నా నెంబరా? చంపేస్. అంతే. మన క్లాస్ స్టార్ట్ చేసుకుందాం. నాకు ఎందుకో కళ్ళు తిరుగుతున్నట్టున్నారు సార్. వాటర్ వల్ల ఉపయోగాలు చేసుకుందాం. దిస్ ఈస్ వాటర్. దీనివల్ల మనకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు. ఏంటి సార్ అది? న్యాషనల్ హౌస్. మీరు చెప్పండి సార్, మీరు చెప్పండి క్లాస్ వచ్చి. రైట్ బయటకు సైడ్ రైట్ నువ్వు లేక ఇట్లా. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, క్వశ్చన్స్ ఆన్సర్ చెప్పాలి. రైట్ రా. నువ్వు రాదా? గ్రామ్ బెల్ కనిపెట్టారా? ఫోన్ కనిపెట్టాడు సార్. ఎస్ సార్. గ్రామ్ బెల్ బెల్ కనిపెట్టారా? క్వశ్చన్ ఆన్సర్ ఉంది కదా. గ్రామ్ బెల్ బెల్ కనిపెట్టారా? నువ్వు చెప్పు. థామస్ హల్వా ఎడిసన్ ఏం కనిపెట్టాడు? బల్బు సార్. థామస్ హల్వా ఎడిసన్ హల్వా కనిపెట్టారా? హల్వే. రైట్ బ్రదర్స్ ఏం కనిపెట్టారు? నాకు తెలుసు సార్. రైట్ సైడ్ అలా కనిపెట్టారు సార్. రైట్ సార్. రైట్ బ్రదర్స్ ఫ్లైట్స్ కనిపెట్టారు. రావులే. మందు తాగిన తర్వాత ఏమొస్తుంది? టాయిలెట్ వస్తుంది సార్. దానికి ముందు మత్తు వస్తుంది రా. ఇంకోసారి నా భార్యనే చేసిన ఎవరి మీద చేసిన గెట్ అవుట్. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి ఇక్కడ బూడి తాగుతుంటా. పక్కెళ్ళండి. మనకన్నా అడుకుని పొజిషన్ ఉంటుంది ఇక్కడ. ఈ కలెక్షన్ ఎంత ఇయ్యాలా? నా కలెక్షన్ రూపాయి కూడా రాలేదు ఈ రోజు. కాళ్ళు చేతులు ధర్మం చేయమంటే కాళ్ళు చేతులు నువ్వేం ఖర్చు పెట్టుకుంటా ఏడు మనీ సార్ అందరూ. నీ కలెక్షన్ ఎంత? 2000 ఒక్కడే వేసాడు. 2000 వేసాడా? నాకు కాళ్ళు చేతులు లేవు అన్నాడు, 2000 వేస్తాడు. ఎలా? వాడికి కళ్ళు లేవు. కూర్చుందాం. మెసేజ్ వచ్చింది రో. ఏంటది? ఎంతగా ధర్మం చేయమను. చిల్లర లేకపోతే పేటిఎం చేసాడు రూపాయి. మన మాస్టర్ గారు వచ్చేస్తాను. మాస్టర్ గారు సాంగ్ వేసి కూర్చొని. గురు అంటే గూడాయి కాదు, బుడుగంటే బుడి చెంగు కాదు. అమ్మ మన గురుగారు వచ్చారు. గుడ్ మార్నింగ్ సార్. ప్రైవేట్ స్కూల్ అనుకున్నారా? ఎలా చెప్పాలి మాస్టర్ రాగానే? మర్చిపోయాను సార్. చెప్పండి ఒకసారి. బాబాయ్య సరే అటెండెన్స్ చెప్పండి. రోల్ నెంబర్ 1 అయ్యా, రోల్ నెంబర్ 2 ధర్మం బాబా, రోల్ నెంబర్ 3 మాదా కోలం తల్లియా, రోల్ నెంబర్ 4 మహాప్రభు తండ్రి. అరే లాస్ట్ మంత్ ఫీజు ఎవరు అవ్వలేదంట. ఫీజు ఇయ్యా. నువ్వు ఫీజా? అంటే బాబాయ్ 2 రోజుల నుంచి భోజనం లేదు, ఒంట్లో సేవ ఎవరు వచ్చేసింది బాబాయ్. అసలు ఖర్చుకు డబ్బులు కూడా నాకు చాలా కష్టాలు వచ్చాయి బాబాయ్. నువ్వు నా బంధు పడకురా. చాలా బాధలో ఉన్నా బాబాయ్. ఎందుకరా? థ్యాంక్స్ ఇక మీ ఫీజు.
ఇదే నా స్టూడెంట్ అంటే ఎలా ఉండాలి? ఈ యాక్టింగ్ చేస్తే 2000 ఇచ్చిండే, నేను యాక్టింగ్ చేస్తే నాకేం ఇస్తాడు? చేసేదే అయ్యా 2 రోజుల నుంచి తిండేది ఏం లేదు బాబు, నాకు ఫీజు కట్టలేకపోతున్నా అయ్యా. అందరూ పర్ఫార్మ్ చేస్తే నన్ను అనుకున్న కూర్చో. మామూలు పర్ఫార్మెన్స్ చేస్తామనే చేయలేమా? మళ్ళీ పాపం అంట. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్. ఏంటదా? అడుక్కుని వాళ్ళు చాలా చీప్ గా చూస్తున్నారు సార్ అందరూ. మరి నువ్వు సీఎం పిఎం ఎలాగైనా తల్లి కొట్టే నమస్తే సార్ అని చెప్తారు మరి నీకు. ఇలాగే ఉంటది. మనకు మోటో ఉంది. ఏంటది? ఎవరన్నా కొడితే పడాలి, ఎవరన్నా తిడితే కాంట్రించి ముఖం మీద ఉమ్మేస్తే ఎవరు నువ్వా? బాగానే ఉన్నావు కదా స్మార్ట్ గా మ్యూట్ గా. ఏం చెప్తాను సార్, చిన్నప్పుడు స్కూల్లో ఫస్ట్, కాలేజ్ లో ఫస్ట్, మామూలుగా సార్ స్టడీస్ లో టాపర్. కానీ ప్రపంచం నాకు ఏమిచ్చింది? చిన్న ఉద్యోగం కూడా ఇవ్వలేదు సార్. నువ్వు డబ్బులేక ప్రపంచం నేర్పుతావు ఎందుకు అలాగా? పనికి మాలిన అంటే ఉద్యోగం రాలేదు, అందుకే ఇంకా ఈ ప్రొఫెషన్ అయితే బాగుందని చెప్పి నేను వచ్చి. సరే ఇంట్రొడ్యూస్ చేసుకోండి న్యూ స్టూడెంట్ అంట. సుధీర్, బీకామ్ ఫిజిక్స్ ఎక్కడ? బీటెక్ ఎక్కడ? ఎంటెక్ ఎక్కడ? ఎంబీబీఎస్ ఐఏఎస్ చేద్దాం అనుకున్నా అవలే. అయినా సార్ దూరంగా ఉండండి. మా పిల్లగారు చదువుతున్నారు తెలుసా, హైదరాబాద్ లోనే అతి పెద్ద ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. మరి ఏంటి ఎలా ఉన్నారు? అడుక్కుంటున్నారు. మరి వాళ్ళు జాయిన్ చేసి అడుక్కుంటున్నారు ఫీజులు కట్టడానికి. నువ్వు లోపలికి వెళ్ళి యూనిఫామ్ వేసుకుని వచ్చేయాలో. ఓకే సార్. సార్ మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి సార్. ఏంటవా? ఈ సిగ్నల్ దగ్గర 60 సెకండ్ల కన్నా ఎక్కువసేపు ఉండట్లేదు సార్. సిగ్నల్ 60 సెకండ్లు అవగానే అటు జోబు నుంచి ఇలా పర్సులో చేయి పెట్టగానే సిగ్నల్ పడిపోతుంది, వెళ్ళిపోతున్నారు సార్. అప్పుడు ఏం చేయాలంటే సిగ్నల్ వేసినట్టు కారు ఆగుతుంది కదా, ఆగుతుంది ఆగానే అద్దం అంటది కదా, అద్దం దగ్గరికి వెళ్ళి ఉంగరం పెట్టి టక్ 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 కొడితే సౌండ్ పొల్లిస్తుంటే దించి 100 రూపాయలు వేసి వెళ్ళిపోతాడు. కొంతమంది చిల్లర లేదు అంటున్నారు సార్. చిల్లర లేదు అంటున్నారా? ఒక పని చెయ్యి, ఎలా అడుక్కుంటా వాళ్ళ దగ్గరికి వెళ్ళి. ఎలా అడుక్కోవాలి సార్? నాకు డాన్స్ చేయడం రాదు సార్, నాకు డాన్స్ చేయడం రాదు సార్. ఇది డాన్స్ కాదు, పర్ఫార్మెన్స్. జూబులు చెక్ పోస్ట్ దగ్గర చూడట్లేదా? చూస్తాను మరి కొంతమంది కాళ్ళు చేయలు బాగానే ఉన్నాయి అంటున్నారు, పని చేసుకోవచ్చు కదా అంటున్నారు సార్. మరి చేసుకో అడేడో ఎర్రరే ఎవరు నువ్వా? సార్ నేను సార్ ఇందాక యూనిఫామ్ వేసుకొని లోపలికి వెళ్ళమన్నారు. అరే నువ్వా సార్? మొక్కలో చాలా కళ్ళు ఉందరా నీకు. థాంక్యూ సార్, భయపడుతు అంతే అందగాండి. అడుక్కు తినే కళ అడుక్కోవాలంటే కళ ఉండకూడదు మొక్కల్లో, ఇలా ఉండాలి. కడుపు మంట సీనుకి. ఇప్పుడు ఎన్ని చూస్తే అడుక్కున్నాడు కూడా బెచ్చ వేసేస్తాడు. 5 రూపాయల నుంచి ఫస్ట్ క్లాస్ నా చేయి మంచిది. ఇప్పుడు మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను. మనం బజార్ లో ఉన్నప్పుడు ఒక పర్సన్ చూసుకోవాలి. ఓకే సార్. అదేంటి ఎట్టు వెళ్తున్నాడు, ఆడ పర్సలు ఎంత ఉంది, ఆడ మూడు ఎలాగుంది, అవన్నీ చూసుకోవాలి. ఆడ వీక్నెస్ పట్టుకోవాలి. వీక్నెస్ అన్నారు లాస్ట్ టైం, అలాగే ఆడికి ఆడ పిల్లల వీక్నెస్, ఆడ పిల్లల్ని పట్టుకుని వెళ్ళాడు. ఒకడు వస్తున్నాడు, ఆడి దగ్గరికి నువ్వు అడుక్కోడు. మంచి బాబయ్య, బాబయ్య 2 రూపాయలు ధర్మం చేయ బాబయ్య. డబ్బులు ఎవరా? తిడుతున్నాడు సార్. ఇలాగే ఉంటుంది, చూపిస్తాను పట్టుకో. బాబయ్య డబ్బులు పెట్టుకో. డబ్బులు ఎందుకు బజార్కు వస్తావా? అలా 7 పొందుండాలి. ఎప్పుడైనా ఎవరికైనా బెచ్చం అడిగేటప్పుడు ఆ ఈగో మీద దెబ్బ వేయాలి. ఇంకోటి వస్తున్నాడు, ఆడి దగ్గరికి వెళ్ళరా, వెళ్ళండి వెళ్ళు. అదేం సార్ అడగకుండానే ఇస్తాడు. మరి ఫేస్ వాల్యూ అలా ఉంది. వితౌట్ పర్ఫార్మెన్స్. ఇదిగో చూస్తే అర్థండి, ఫేస్ అంటే ఇలాగ ఉండాలి. చూడండి పుసుక్కుని వేస్తాడు. నా తల్లి నా కోడి పెట్ట గుడ్లు పెడతానే ఉంటుంది. నాకు
కూర్చొని అందరికి లెసన్ చెప్తానా? చెప్పండి అందరూ. ఏ ఫర్ అమ్మా, బి ఫర్ సి ఫర్ చిల్లరయ్యా, చిల్లరయ్యా, డి ఫర్ దండాలయ్యా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? సరే ఇప్పుడు మనం తెలుగుకి వెళ్ళిపోతామా? అంటే అంటే తెలుసు సార్. ఏంటే? అమ్మమ్మ అయి ఉంటది, అమ్మమ్మ అయి ఉంటది. నీ అంకమ్మ. ఇలా కాదు, మీకు పద్యాలు చెప్తాను నేర్చుకోండి. ఓకే? చిల్లర చిలకమ్మ, కడుపు మండిందా, బెగ్గింగ్కి వెళ్ళావా, చిల్లర వేసారా, ఇంటికి తెచ్చావా, అనండి తెచ్చావా, సూపరు. చెప్పులు వేసావా, అది అది. సరే ఇప్పుడు వెళ్ళి ఈ ట్రైనింగ్ ఎలా నేర్చుకున్నా చూపించి నాకు. అమ్మాయి వస్తుంది. అమ్మాయి వస్తుందా? ఓకే సార్ నేను Excuse me, I'm from Mumbai. I just came here and my girlfriend, she just left me and I lost my wallet and my phone. And if you give me 500, I'll just pay them to you tomorrow itself, right away. ఎంత చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు కదా, వెళ్ళి కాల్ సెంటర్ లో జాబ్ చేసుకోవచ్చుగా. అక్కడ జీతం సరిపోక ఇక్కడ వచ్చి అడుక్కుంటున్నావు. తిడతాదేంటి సార్? మామూలుగా ఏంటంటే అడుక్కునేట అప్పుడెప్పుడైనా నీట్ గా జాగ్రత్తగా అడుక్కోవాలన్నమాట. ఇప్పుడు వెళ్ళి అడుక్కో, వెళ్ళు. Excuse me, hand problem, right hand. ఒక్క నిమిషం అండి, ఇదిగోండి ఈ 500 ఉంచండి, జాగ్రత్త అండి. ఓకే. సుధీర్ క్వాలిఫైడ్, సుధీర్ క్వాలిఫైడ్. డిగ్రీ డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు, డిస్టింక్షన్ లో పాస్ అయ్యాడు. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. Can I have one hug, please? ఓకే. Thank you. ముద్దు కావాలా? వద్దు తర్వాత, వద్దు తర్వాత. ఎక్కడికి వెళ్ళా తయారు చేస్తారా నువ్వు? బదలవా ఎక్కడికి వెళ్ళినా? సరే చెయ్యి వచ్చేస్తుందా? ఇట్రా కూర్చో. హలో, నాకు టీసీఎస్ లో జాబ్ వచ్చిందా? ఓకే ఓకే వచ్చేస్తున్నా సార్. నాకు టీసీఎస్ లో జాబ్ వచ్చింది సార్. టైం అయింది లాగండి సార్. రెండు కాళ్ళు ఇచ్చేద్దాం, కూర్చొని పెట్టండి, కూర్చోండి. మీ అక్క దగ్గర అడుగు, మీ అక్క దగ్గర అడుగు. అక్కర్లేదు సార్. అడుక్కోమని అడుక్కుంటా కానీ దీని మాత్రం అక్క అనవే. లేదు సార్, వద్దు సార్. చలో జజ్జన